హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న మాకు నిన్నటి వీడియో అండి. ఇది బుధవారానికి మాకు కరెక్ట్గా వారం రోజులు పూర్తయిందండి. మా వారు బుధవారం వేశారు, మళ్ళీ బుధవారం మాకు వారం అయ్యిందండి. అయితే ఈవినింగ్ మా వారు ఎలా పూజ చేసుకుంటారో ఇంట్లో అనేది మీకు ఒక వీడియో చూపించాలని ఈ వీడియో చేశానండి. మాకు ఇదివరకు అయితే మేము అందరూ అన్నట్టు గుళ్ళోనే 2 పూటలు పూజ చేసుకొని మా స్వామి ఇంటికి వచ్చి కొన్ని పాలు తాగేవారు. మేము అల్పాహారం పెడితే తినేవారు. అయితే ఇప్పుడు గుళ్ళో ఇంట్లో కూడా పీఠం పెట్టుకోవచ్చు అని అన్నాక మేము ఇంకొన్ని ఇంట్లో అయితే ఇలా పీఠం పెట్టుకున్నామండి. మా స్వామి డైలీ వచ్చి పొద్దున పూటలు 4ంటికి లేచి దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళి వస్తారండి. పొద్దున పూటలు సాయంత్రం ఈవినింగ్ మట్టికి ఇంట్లోనే చేసుకుంటారండి పూజ. ఇంట్లోనే ఇంకా పూజ చేసుకుని ఇంట్లోనే అల్పాహారం తింటారు. నాకు కూడా పొద్దున పూటలు కుదరదు కాబట్టి సాయంత్రం పూటలే అల్పాహారం చేస్తాను. ఇలాగ మేము నిత్యం మా ఇంట్లో ఇలా దీపారాధన వెలుగుతూ ఉంటే నాకు చాలా ఇష్టమండి. మా స్వామి అయితే ఇంట్లోనే ఇంకా సెల్లో పాటలు పెట్టుకుంటూ పుస్తకం ఉందండి మాకు. ఆ పుస్తకంలో శరణాలు చదువుకుంటూ పూజ చేసుకుంటూ స్వామి కూర్చొని పూజ అయితే చేసుకుంటారండి రోజు. ఈవినింగ్ టైంలో ఇంకా బయటికి వెళ్ళరండి. వచ్చి ఇంట్లోనే తాతీగా ఇంకా కూర్చొని ఆయనకి శరణం చేసుకుంటారు. ఇలాగ ఇంట్లో అందరూ పూజ చేసుకుంటూ ఉంటేనే ఆ అయ్యప్ప స్వామి కూడా ఇంట్లోనే మనకి పీఠం పెట్టుకోమని చేసుకోమని అంటున్నారు కాబట్టి నేను కూడా మీకు వీడియోలో చెప్పాను కదండి. అలాగే మీరు కూడా ఇంకా ఎవరైనా వేసుకున్న వాళ్ళు ఎవరంటే ఎటువంటి అపోహలు పడకుండా చక్కగా చేసుకొని మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా కూర్చోబెట్టి చేసుకుని మా పిల్లలు కూడా కూర్చొని ఆ స్వామితో పాటు చేస్తారండి. ఇలాగ మనం కూడా ఇంటందరూ మన అదే గుళ్ళో అయితే ఇలా వెళ్ళి మనం చేసుకోలేం కదండి. ఇంతసేపు కూడా చేయనవరు వెళ్తారు, అక్కడ ఒత్తి వెలిగించేసి మామూలుగా వచ్చేస్తారు. ఇలా అయితే పూజ అయితే అయిపోయిందండి. లాస్ట్ని వచ్చి ఆరతిచ్చుకుంటున్నారు స్వామి. ఇంకా శరణాలు అవన్నీ చదువుకున్న తర్వాత పూజ అయితే అయిపోయిన తర్వాత ఇలాగ ఆరతి గట్టు వచ్చేసుకుంటారండి స్వామి. ఇలా ఇంట్లోనే చేసుకోండి. మీరు ఎవరైనా సరే ఇంట్లో చేసుకుంటే ఆ స్వామికి ఇంత తాతిగా మీరు గుళ్ళో చేయనిస్తారేంటండి. అందుకని ఎవరైనా సరే ఇంకా వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎటువంటి అపోహలు పడకుండా ఇంట్లోనే పీఠం పెట్టుకొని చేసుకోండి నేను చెప్పినట్టు. ఇంకా ఎవరైనా ఇంకా అపోహలు ఉండి తెలియలేని వాళ్ళు అంటే నా వీడియోలో చూస్తే నేను క్లారిటీ ఇచ్చానండి మీకు. అలాగే ఇంట్లోనే చేసుకుంటూ ఉండండి, ఎటువంటి అపోహలు పడకండి. అయితే ఇలా ఇంట్లో పూజ చేసుకుంటే ఆ స్వామిని మనం ఇంట్లోనే కొలుచుకున్నట్టు ఉండదు. లాస్ట్కి మా పిల్లలు కూడా పువ్వులు వేయించేసుకుంటున్నారు. నన్ను కూడా రమ్మని నేనే వీడియో తీస్తాంతో లాస్ట్కి వచ్చి మా స్వామి ఇంకోటి పూజ అయిపోయింది. ఇంట్లోనే అల్పాహారం చేస్తారండి. ఇలాగా ఇడ్లీ వేసి టమాటా పచ్చడి చేశాను. ఇంట్లోనే చేసుకుంటారు. మీరు కూడా ఇంట్లో ఇలా చేసుకోండి.